ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన కట్లు విప్పి ఉన్న దేవుడు. ఆయన సన్నిధిలో ఆయన ప్రజలందరి ఎదుట ఆయన మందిరపు ఆవరణములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి చేరుకుదాం. ఆయన పాదాల చెంత చేరి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవా! నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడివై దేవాది దేవా! ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా, నీ పాదాల చెంత చేరడానికి దేవా, నీ ప్రజల అందరితో దేవా, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి దేవా, మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నేను మీ సేవకులుగా దేవా, అయ్యా ఇదిగో నిజంగా దేవా, నీ సేవకురాలి కుమారులుగా, కుమార్తెలుగా దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి పరిశుద్ధ స్థలములోకి దేవా, మాకున్న కట్లన్నీ విప్పి దేవా, మాకున్న బంధకాల నుంచి విడిపించి దేవా, అయా నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాది రాజా, సర్వశక్తిమంతుడైన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపతో నీ దేవునితో దేవా, అయ్యా గతించిన కాలమంతా దేవా, నీ దయలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి దేవా, మాకు అనుగ్రహించడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపాక్షేమములు మాకు దయచేసినవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్షణ ఆనందాన్ని మాకు అనుగ్రహించడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప కృపను మా ఇళ్ళ చూపినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మరి ఒక్కసారి దేవా, నీ పాదాల చెంత చేరి దేవా, అయ్యా నీ పరిశుద్ధ స్థలములో దేవా, ఇదిగో మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యములు తలుచుకుంటూ దేవా, ఉపకారములు తలుచుకుంటూ దేవా, నువ్వు చేసిన ఉపకారములకు దేవా, మా స్తుతి యాగం చెల్లించుండగా దేవా, మా స్తుతి నైవేద్యాన్ని స్వీకరించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపలో దాయిలో దేవా, అయ్యా ఇదిగో మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో దేవా, నిన్ను ధ్యానించి దేవా, నిన్ను గణపరిచే కృపను నాకు మాకు అందరికీ దయచేయబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందియున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో రెండో పాటగా రాజా నీ భవనంలో రేయింపగలు వేచియుందును అనే పాట పాడుకుంటూ ఆయన సన్నిధిలో వేచి ఉందాం. ఆయన ఏం చెప్తాడో ఆయన భవనంలో వేచి ఉన్నప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు మన చింతలన్నీ తీసి ఆయన సన్నిధిలో ఆనందించే కృపను ఆయన అనుగ్రహించే దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగుపెడదాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు పరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు పరచెదను. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా, నా కోట,
ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనలో రేపగలు వేచేయుందును యేసు రాజా భవనములో రేపగలు వేచేయుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను యేసు రాజా ఈ భవనములో రేయి పగలు వేచియుందును అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు
మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఉదయం నీ భవనములో దేవా, నీ పరిశుద్ధ స్థలములో దేవా, నిన్ను ఆరాధించే కృపను దేవా, దీవెనను ఆశీర్వాదాన్ని రక్షణను మాకు దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా, నీ ప్రేమతో దేవా, నీ విలువైన రక్తాన్ని మాకిచ్చి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని విలువ లేని మమ్మల్ని దేవా విలువ పెట్టి కొనుక్కున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపను మా మీద కుమ్మరించిన వాడా, మమ్మల్ని ప్రేమించిన వాడా, మమ్మల్ని రక్షించిన వాడా, మమ్మల్ని క్షమించి ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా, దివారాత్రములో దేవా, నీ సన్నిధిలో నీ భవనములో దేవా వేచి ఉండేవారిగా దేవా, అయ్యా నీ పాదాల చెంత దేవా, నీ గడప యొద్దనే దేవా మేము ఉండేవారిగా దేవా, మా జీవితాలను పచ్చని ఒలివ మొక్కల వలె దేవా నీ సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. ఎంత కృపను మా మీద కుమరించిన వాడా, అయ్యా పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నా, ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నా, ఆది సంభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, ఇదిగో తండ్రి మా మధ్య నిత్య నివాసిగా దేవా, నిరంతరము మాతో నివాసం చేయుచున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధికి వచ్చినప్పుడు దేవా మా చింతలన్నీ మరిచిపోయి దేవా, మా భారమంతా ఇవో మీద పెట్టి దేవా, అయ్యా నీ వైపు చూస్తున్నప్పుడు దేవా, నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని మాకు అనుగ్రహిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణ కటాక్షములు కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మెహకాదీసై ఉన్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని పరిశుద్ధపరచువాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా సిద్కేనైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా, అయ్యా నిన్ను ఆరాధించే కృపను దేవా దేవాన్ని మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా బలమైన వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కీడమైన వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైన వడా నీకేం ఆరాధన అంతటిని సమర్పిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో అభిషేకించి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాటలతో నింపి బలపరచడొచ్చున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం అనే బలముతో దేవా మమ్మల్ని పోషించి దేవా మమ్మల్ని బలపరచడొచ్చున్నాను. ఎన్నికలైన జ్ఞాపకం చేసుకునే దేవా నీ స్వరాన్ని నాకు దయచేయమడొచ్చున్నా, నీ అభిషేకాన్ని కుమరించొడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బలహీనురాలు దేవా నన్ను బలవంతురాలుగా మార్చొడొచ్చున్నాను. నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రగా దేవా, నిన్ను ఘనపరిచే పాత్రగా దేవా, అయ్యా నీ కొరకు దేవా ఇదిగో నన్ను రూపించుకోమడొచ్చున్నానయ్యా. నీ కొరకు నన్ను సిద్ధపరచుకోమడొచ్చున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా నీ స్వరాన్ని మా మధ్యలో వినిపించమని, నీవే మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 26 అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 26 అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. దేవుడు గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్న ఈరోజు వాక్యము నాచరించు నీతిగల జనము కొరకు వాళ్ళు ప్రవేశించినట్లంట ద్వారాలు తెరవజేయమంటున్నాడు. ఆ ద్వారాలు ఎలాంటివంటే ఆ పైన ఉన్న వచనాలు చూసినప్పుడు ఆ 26 అధ్యాయం మొదటి వచనాంచి మనం చూసినప్పుడు, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. ఏమని పాడతారంట? బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. బలమైన పట్టణం ఒకటి ఉన్నది, మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఆ పట్టణంలోకి, ఆ రక్షణ అనే పట్టణంలోకి, ఆ బలమైన పట్టణంలోకి, ఆ పరలోకములోకి మనము ప్రవేశించాలంటే ఆయన కింద వచనాన్ని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం అదే. సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తెరవ ద్వారములను తీయుడి అంటున్నాడు. అవును, అటువంటి బలమైన పట్టణములోకి, అటువంటి రక్షణ అనే ప్రాకారములోకి, ఆ బురుజులు గల పట్టణములోకి మనం ప్రవేశించాలంటే ఆయన ఒక కండిషన్ పెడుతున్నాడు. ఎవరైతే సత్యమును ఆచరించుచు నీతిగల జనముగా ఉంటున్నారో వారి కొరకట ఈ పట్టణం యొక్క ద్వారాలు తెరవండి అని దేవుడు అక్కడ మరి వాళ్ళకి ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుని కృప మన మీద ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఆ రక్షణ ద్వారాన్ని తెరిచే దేవుడు. ఆ బలమైన పట్టణంలోకి, ఆ పరలోక రాజ్యములోకి, ఆ నీతి రాజ్యములోకి, దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి ఆయన ఇస్తున్న ఒకే ఒక కండిషన్, సత్యమును ఆచరించుచు నీతిగల జనముగా ఎవరైతే ఉంటున్నారో వారి కొరకు ఆయన ద్వారాలను తెరవజేస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. వాళ్ళు ప్రవేశించినట్లు, వాళ్ళు ఎవరు? దేవుని యొక్క సత్యాన్ని ఆచరించేవారు. ఎందుకంటే దేవుడే మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో మరి ఆయన శిష్యులతో అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రాడు అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు గారే చెప్తున్నారు. ఎవరైతే యేసు నామమందు ఆ రక్షణ పొంది ఉన్నారో ఆ రక్షణ ద్వారాలను తెరవజేస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకి వెళ్ళు మార్గములో, ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుడు. ఆయనే సత్యమై ఉన్న దేవుడు, ఆయనే మార్గమై ఉన్న దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు. కాబట్టి మనల్ని కూడా అదే మార్గములో నడవమంటున్నాడు. ఆ సత్యమును ఆచరించుచు, ఆ సత్యమునే మనం మరి మార్గంలో నడుస్తున్నప్పుడు దేవునితో నడుస్తున్నట్లు మరి ఆయన సెలవిస్తున్న దేవాది దేవుడు. ఆయన అంతేకాకుండా ఈయన 14 అధ్యాయము, అదే అధ్యాయం 16 వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క ఆదరణ కలిగిన ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన సత్య స్వరూపిగా మనకి ఆయన ఆత్మను దయచేస్తున్నాడు. ఆ సత్యమైన మార్గంలో నడవడానికి, ఆయన యొక్క పట్టణంలోకి మనం ప్రవేశించడానికి దేవాది దేవుడే మనతో ఉంటున్నాడు. మరి చూసినప్పుడు 14 అధ్యాయం యోహాను సువార్త 14 అధ్యాయము 16 వచనంలో అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుందును నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను
మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన యొక్క యేసు నామములో ఆయన రక్షణను పొందుకున్నారో, ఆయనకు వాళ్ళ కొరకంట ఆయన వేడుకుంటాడంట. తండ్రిని వేడుకుంటున్నాడు. యేసు ప్రభుగారు చెప్తున్న మాటలండి. మన కొరకు ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. ఎల్లప్పుడూ మనల్ని సరియైన సత్య స్వరూపమైన మార్గములో నడవడానికి, సత్యమనే మార్గములో నడవడానికి, దేవుని మార్గములో నడవడానికి మన కొరకు ఆదరణకర్తను అనుగ్రహించమని, ఆ ఆదరణకర్త మనల్ని సత్య స్వరూపి అగో ఆత్మను మనకు అనుగ్రహించి, సరియైన మార్గములో ఆ దేవుని రాజ్యానికి మనల్ని చేర్చుకునే విధంగా అది మనల్ని నడుపుతూ ఉంటాది. ఎప్పుడైతే మనం ఆత్మను మనం పొందుకొని ఉన్నామో, అప్పుడు మనతోటి ఆ సత్య స్వరూపిగా ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తాది అంటే, 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు. ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవో సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును అంటున్నాడు. ఎప్పుడైతే ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మనకు అనుగ్రహింపబడుతుందో, ఆ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడంట మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉంటుంది. నీతి మార్గములోకి, సర్వ సత్యములోనికి మనల్ని నడిపించి, దేవుని యొక్క జీవ మార్గములో, ఆయన యొక్క రాజ్యములో, ఆయన యొక్క ప్రాకారం గల కోటలో, ఆ బురుజులు గల కోటలో, ఆ రక్షణ గలిగిన కోటలో మనల్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. ఆయన అందుకే అంటున్నాడు, ఆ ద్వారాలు తెరవడానికి మనల్ని ఆ సత్య స్వరూపమైన ఆత్మ మనకు దేవుడు అనుగ్రహించే దేవుడు. అటువంటి ఆత్మను పొందుకున్నప్పుడు మనము సర్వ సత్యములోనికి నడిపించబడతాం. అంతే కాకుండా మనకు సరియైన మార్గములో సంభవింపు సంగతులను మనకు తెలియజేస్తుంటుంటుంది. మన జీవితాలలో ఏదైతే జరుగుతాదో, ఎటువంటి భవిష్యత్తు మనకు ఉంటూ ఉంటాదో, అటువంటి దానిని ఈ సర్వ సత్యములోనికి నడిపించే దేవుని యొక్క సత్య స్వరూపియగు ఆత్మ మనల్ని నడిపించి, మనకి సరియైన మార్గాన్ని తెలియజేస్తూ ఉంటాది. ఎందుకంటే దేవుడే సత్యమై ఉన్న దేవుడు, ఆయన మార్గమై ఉన్న దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క పాదాల చెంత, అపరంజి వంటి ఆయన పాదాల చెంత మనము చేరి ఉన్నాం. ఎందుకు సత్యాన్నే మనం ఉండాలి అంటే, దేవుడు మనల్ని ఆయన మన అంతరంగాల్ని పరిశోధించే దేవుడు. మన అంతరంగాల్లో ఏముంది, చెడు ఉందా, మంచుందా, అవన్నిటిని దేవుడు గమనించే దేవుడు. ఆ సత్యము ఎందుకు కావాలి అంటున్నాడంటే, మన అంతరంగంలో దేవాది దేవుడు సత్యమునే కోరుకుంటున్నాడంట. 51 కీర్తన చూసినప్పుడు 51 అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అంటున్నాడు. ఎందుకు అంటే, మనలో ఉన్న పాపాన్ని పరిపక్ష చేయడానికి, ఆయన మనల్ని పవిత్రులుగా మార్చడానికి, మన అంతరంగములో సత్యమునే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సత్యం ఉన్నప్పుడు మన ఆంతర్యమున జ్ఞానము తెలివొస్తుందంట. తెలియజేస్తాడంట దేవుడు. మనల్ని పవిత్రులుగా మారుస్తాడంట. అందుకోసం దేవుడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించే వారిగా మనం ఉంటూ ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. ఎవరైతే ఆ అర్హత ఉందో ఆ రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి ఎవరి కొరకైతే ఆయన దేవుని ద్వారాలు తెలియజేస్తున్నాడంటే, యథార్థంగా నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వారే అట్టి వారు దేవుని యొక్క మేలును పొందుకుంటారు. ఆయన రాజ్యములోకి, ఆయన గుడారములోకి, ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించగలుగుతాం. అలాంటి వారి కోసం ఆయన ద్వారాలు తెరవండి అంటున్నాడు. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మన హృదయాలలో ఎల్లప్పుడూ ఆయన అంతరంగమున సత్యముని కోరుకుంటున్న దేవుడు కాబట్టి, మన అంతరంగంలో దేవుని యొక్క దేవుని యొక్క సత్యాన్ని మనం ఎల్లప్పుడూ ఉంచుకుంటూ ఉండాలి. మరి అంతే కాకుండా ఆయన సత్యము కేడెమును, డాలునై ఉన్నది. ఎప్పుడైతే మనము ఆయన
సత్యాన్ని మనం ధరింపజేసుకుంటామో, ఆయన మనకి ఆయన డాలుగా ఉంటున్నాడు. మరి 91 కీర్తన గ్రంథం 91 అధ్యాయం 4 వచనంలో అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. అవును, దేవుని యొక్క సత్యాన్ని మనం ధరించినప్పుడు, ఆయన మన నుంచి కోరుకుంటున్న ఆ సత్యవంతులుగా ఉంటున్నప్పుడు, యథార్థవంతులుగా ఉంటున్నప్పుడు, అప్పుడు ఆ సత్యం అంట మనకి దేవుని యొక్క సత్యం ఒక కేడెం వలె ఉంటాది. ఒక డాలు వలె ఉంటాది. మనకు వచ్చే అంధకార శక్తుల్ని అడ్డుకోవడానికి ఆయనే మనకు కేడముగా, డాలుగా అడ్డుగా ఉంటుంటాడు. మనల్ని పవిత్రపరచడానికి మన హృదయములో, మన అంతరంగంలో సత్యాన్ని ఉంచుకుంటూ ఉండాలి. జ్ఞానం కావాలి అంటే మన అంతరంగంలో సత్యాన్ని ఉంటూ ఉండాలి. అలాగే మనకు ఒక షీల్డ్ వలె, కేడెం వలె, ఖడ్గం వలె ఉండాలి అంటే మనము సత్యాన్ని ధరించి ఉండాలి. కాబట్టి దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే సత్యమును ఆచరించుచు నీతిగల జనముగా ఉంటున్నారో వాళ్ళ కొరకు దేవుని యొక్క ద్వారాలు తెరవబడుతుంటే, మన నిజ జీవితంలో చూస్తుంటాం. అనేక డోర్స్ ఓపెన్ అవుతుంటే మళ్ళీ అనేక మంది పిలుస్తూ ఉంటారు. ఇదిగో మీకు ఈ అవసరం ఉందా? నేను తీర్చగలను అంటారు. అలాగే ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, అనేక సంబంధాల కొరకు మన కొరకు ద్వారాలు తెరుస్తూ ఉంటాయి. అవి ఓన్లీ తాత్కాలికమైనది గాని శాశ్వతమైన ద్వారం మన కొరకు దేవుడు నిజ జీవితంలో మనకు తెరవజేస్తున్నాడు. ఆ ద్వారాన్ని తెరవ చేస్తూ అంటున్నాడు. ఒకే ఒక కండిషన్ పెడుతున్నారు. ఎవరైతే సత్యమును ఆచరించుచు నీతిగల జనముగా ఉంటున్నారో వారు మరి దేవుని యొక్క రాజ్య సంబంధులుగా పిలువబడ్డానికి, దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆయన యొక్క దేవుని యొక్క ద్వారాలు, పరిశుద్ధ ద్వారాలు దేవుడు తెరవజేస్తున్నాడు. మన కొరకు ఆయన పిలుస్తున్నాడు. ఇదిగో నీ తలుపు, ఇదిగో నీ హృదయం యొద్ద తలుపు, నీ హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానితో నేను కలిసి మరి భుజించి ఆనందింతును, సంతోషింతును అంటున్నాడు. అటువంటి దేవుడండి ఆయన. అనుక్షణము మన హృదయాలను తట్టుచున్న దేవుడు, అనుక్షణము మనల్ని పిలుచున్న దేవుడు. రండి నా యొద్దకు రండి అని పిలిచే దేవుడు. ఆయన కోరుకుంటున్న మార్గంలోని, ఆయన నేర్పుతున్న మార్గంలోకి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుడండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన విడువని ఎడబాయని కృపతో ఆయన మనల్ని పిలుచుచున్న దేవుడు. ఆయన మనం విడిచిన మన చెయ్యి విడువని గొప్ప దేవుడండి. ప్రేమామయుడు, దయామయుడు, ఆయన కరుణామయుడై మనల్ని ఆదరించే దేవుడు. అందుకే ఆయన మన కొరకు విజ్ఞాపన చేసి, ఇదిగో ఆయన తన తండ్రితో, అద్వితీయ తండ్రితో, దేవాది దేవుని యొక్క తండ్రితో ఆయన మన కొరకు విజ్ఞాపన చేసి ఆదరణకర్త అని సత్య స్వరూపంగా ఆత్మను మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు, మనం ఆత్మను పొందుకున్నప్పుడు సర్వ సత్యములోనికి మనల్ని నడిపించి సరి అయిన మార్గంలో, జీవ మార్గములో, దేవుని యొక్క మార్గములో మనల్ని నడిపించే కృప దయచేస్తున్నాడు. అటువంటి దేవుడండి ఆయన. చాలా చాలా మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ద్వారాలు తెరవజేస్తున్న దేవుడు. ఆయన కోరుకుంటుంది ఒక్కటే. ఆయన అంటున్నాడు కదా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, ఇలా సత్యాన్ని అంగీకరించి ఆయనతో నడిచేవారంటే ఆయనకి చాలా ఇష్టమంట. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటున్నాడు. మరి 12వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులు. ఎవరైతే సత్యములో నడుస్తున్నారో, యథార్థవంతంగా నడుస్తున్నారో వారిని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఆయన మార్గములో నడుస్తున్నారు కాబట్టి, సత్యం అనే మార్గములో, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసుక్రీస్తు యొక్క మార్గములో నడుస్తున్న వారిని ఆయన ఇష్టపడుతున్న దేవుడు. దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారిని, ఆయన వాక్యముతో నింపబడిన వారిని ఆయనకి ఇష్టలుగా మార్చుకుంటున్నాడండి దేవాది దేవుడు. ఆయన కృపా సత్యములు
మన మీద కుమ్మరిస్తున్నాడండి. ఆ కృపా సత్యంలో మనం ఉంటున్నప్పుడు ఆయన సత్యం మనకు డాలుగా, కేడముగా ఉంటూ ఉంటుంది. దేవాది దేవుడు ఆయన వాక్యము సారాంశమే సత్యం. ఆ వాక్య సారాంశాన్ని మనం గ్రహించినప్పుడు మన హృదయంలో ఉన్న పాపాన్ని పవిత్ ప పావ పాపాన్ని తీసివేసి నిష్కళంకులుగా ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడండి. 119 కీర్తన 160 వచనంలో అంటున్నాడు, "నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును" అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన వాక్య సారాంశమే సత్యము. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి ఉంటాం. దేవుని మార్గంలో నడుస్తూ ఉంటాం. సత్యం అనే మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన మన కొరకు దేవుని యొక్క రాజ్యం యొక్క ఆ నీతి రాజ్యం యొక్క ద్వారాలు మన కొరకు తెరవబడుతూ ఉంటాయి. ఎంత గొప్ప కృప దయచేస్తున్నాడండి. ఆయనైతే మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో ఆ కోటలోకి, ఆ ప్రాకారం గల కోటలోకి, ఆ బురుజులు గల ఆ కోటలోకి, రక్షణ అనే కోటలోకి రండి, నా యొద్దకు రండి అని ఆయనైతే పిలుస్తున్నాడు. బలమైన పట్టణం అంట అది. ఆ పట్టణంలోకి, ఆ రక్షణ అనేది ఆ ప్రాకారంలోకి, బురుజులు గల దానికి రమ్మంటున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. అటువంటి దానిలోకి మనం ప్రవేశించాలి. అక్కడికి వెళితే మనకి ఆ పట్టణంలోకి వెళితే ఆయన మనకి రక్షణ ద్వారం తెలియజేస్తాడు. ఆశీర్వాదం అనే ద్వారాన్ని తెలియజేస్తాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మ అనే ద్వారాన్ని మన మీద కుమ్మరించే దేవుడండి. అటువంటి ద్వారాలండి. ఈ లోకంలో ఉన్న ద్వారాలు శాశ్వతమైనవి కాదు. తాత్కాలికమైన ద్వారాలే. ఉద్యోగమైనా, లోకంలో ఉన్న లోక సంబంధమైన ఆశీర్వాదాలైనా, పిల్లలైనా, వివాహాలైనా, గృహాలైనా, పొలాలైనా, స్థలాలైనా, ఈ సర్వ సంపదలన్నీ తాత్కాలికమైన ఆశీర్వాదాలు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు శాశ్వతమైనవి. ఆయన ఆయన యొక్క రాజ్యములో, ఆయన యొక్క ద్వారంలో మనం ప్రవేశిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలండి ఎన్నెన్నో అద్భుతాలు. తెల్లని వస్త్రం ఇస్తాడు. జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. జీవ కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. ఆయన నూతన యెరూషలేములో మరి నూతన స్తంభాలుగా ఆయన నిన్ను నన్ను చెక్కుకుంటాడు. వెలుగు చుక్క వలె నిన్ను నన్ను మార్చుకుంటాడు. ఎంత గొప్ప ఇస్తున్నాడండి. ఆయన ఇచ్చే 7 యొక్క బహుమానాలు అవి విలువైనవి, శాశ్వతమైనవి. అటువంటివి శ్రేయస్కర ఆశీర్వాదాలు మనకి దయచేస్తున్న దేవుడండి. అటువంటి పట్టణంలోకి, ఆ బలమైన పట్టణంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ బలమైన పట్టణంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన రక్షణ అనే మరి ఆ వస్త్రాన్ని మనకి ధరింపజేస్తాడు. అంతేకాకుండా ఆయన ఆశీర్వాదాలతో నిన్ను నన్ను నింపే దేవుడు. గొప్ప దేవుడండి. పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు. అటువంటి ద్వారాలు మనకు దయచేసే దేవుడు. మరి చూసినప్పుడు నోవాహు జీవితంలో దేవుడు అతను నిందారహితుడుగా అతను ఉంటున్నప్పుడు దేవుడు ఆయన కొరకు ఒక పడవను తయారు చేసుకో, ఒక ఓడను తయారు చేసుకో నోవాహు. ఇదిగో ఈ లోకమంతా పాడైపోయింది. ఈ లోకమంతా చెడిపోయింది. దీనినంతటిని నేను జలప్రళయం ద్వారా మరి శుద్ధి చేయాలనుకుంటున్నాను. ఇదిగో నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఒక ఓడను తయారు చేసుకో అని దేవుడు ఆహ్వానం తెలియజేశాడు. వెంటనే దేవుని మాటను సమ్మతించాడు. ఈరోజు నాతోటి, నీతోటి దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో నా పట్టణంలోకి నువ్వు రావాలి అంటే, నా రాజ్యంలోకి నువ్వు రావాలంటే, నువ్వు నీ కొరకు సత్యమును ధరించుకో. సత్యమును ధరించుకొని నీతిగల జనముగా నిన్ను నువ్వు తయారు చేసుకో అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ రోజైతే నోవాహు దినాలలో అయితే మరి నోవాహు అక్కడున్న వారికి అందరికీ హెచ్చరించాడు. వారెవ్వరు వినలేదు. నోవాహు విన్నాడు. ఎవరైతే ఆన్‌లైన్ ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారో, ఇదిగో దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ పట్టణములోకి, ఆ పరిశుద్ధ పట్టణములోకి, నీతిగల పట్టణములోకి, ఆయన దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే సత్యమును ధరించుకోమంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి సత్యమును ధరించుకుని రా అంటున్నాడు. అలనాడైతే మరి నోవాకి నువ్వు ఓడ తయారు చేసుకో అంటున్నాడు రక్షింపబడటానికి. ఈరోజు ఆ రక్షణ ద్వారాల్లోకి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మరి దేవుడు మనల్ని సత్యము అనే మార్గంలో నడవమంటున్నాడు. సత్యమును ఆచరించమంటున్నాడు. అవును, సత్యాన్ని ఆచరించినప్పుడు నోవాహు ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఎలా అయితే ఆ ఓడలో దేవుని యొక్క ద్వారాన్ని తెరిచి మళ్ళీ దేవుడు ఆ ద్వారాన్ని మూసి ఆ జలప్రళయం అయిపోయేదాకా
ఆ ద్వారాన్ని మూసి తనను ఏ విధంగా కాచాడో, నిన్ను నన్ను కూడా దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క ద్వారంలో మనం ప్రవేశించినప్పుడు, ఆయన యొక్క కౌగిట్లోకి మనం ప్రవేశించినప్పుడు, ఎలా అయితే జలప్రళయం వచ్చినప్పుడు ఈ లోకమంతా మునిగిపోయి గందరగోళంగా ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి చనిపోయి మొక్కలతో సహా, చెట్లతో సహా అన్నీ నశించిపోయినా, దేవుడు నశించిపోకుండా నోవాహును జీవింపజేసినట్లు నిన్ను నన్ను కూడా ఆయన కౌగిట్లోకి, ఆయన ద్వారంలోకి మనం ప్రవేశిస్తే ఆయన కూడా మనల్ని జీవింపజేసే దేవుడండి. అది ఎటువంటి భయ ఆందోళనకర పరిస్థితి అయినా, అగాధ జలమైన, అది గాఢాంధకారమైన, అది చీకటి అయినా సరే, మరి దేవుడు అరుణోదయంగా మార్చే దేవుడు గాబట్టి, ఆయన మన జీవితాల్లో ఆయన పిలుస్తున్నది ఇదిగో రక్షణ అనే పట్టణము, ప్రాకారం గల ఆ బురుజులు గల పట్టణములోకి నిన్ను నన్ను సత్యమును ఆచరించుచు నీతి గల జనముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వారి కొరకు ద్వారాలు తెరుస్తాను అంటున్నాడు. ఈరోజు మనం దేవుని మాటను ఆలకించి ఆయన పిలుపుకు లోబడి మనం సత్యాన్ని ధరించుకుందాం. సత్యాన్ని ఆచరించచ్చు. ఆయన ఎందుకంటే ఆయనకి సత్యము ఆచరించు వారంటే ఆయనకిష్టలు కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ఉందాం. అంతే కాకుండా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో చూసినప్పుడు, మనం సత్యమును ఆచరించుచున్నప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుండి అంటే పాపము నుండి. పాపము నుండి మనల్ని స్వతంత్రులుగా మార్చివేస్తుంది. ఆ పాపం అనే సంఖ్యల నుంచి, ఆ పాపం అనే కట్టుబాట్ల నుంచి, ఆ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని మనము కలిగి జీవిద్దాం. 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటున్నారో, వాక్యమనే దేవునితో, వాక్యముతో మనం కట్టబడినప్పుడు, ఆయన ఆయనతో మనం నిలిచి ఉన్నప్పుడు నిజముగా దేవునికి శిష్యులుగా ఉంటాము. అంతేకాకుండా సత్యాన్ని గ్రహించేవారుగా ఉంటాం. ఆ సత్యాన్ని గ్రహించటం వల్ల మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. పాపము నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుడు ఆహ్వానిస్తున్నాడు మనల్ని, పిలుస్తున్నాడు. ఇదిగో నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా కోటలోకి రండి. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడు అంటున్నాడు. మరి నోవాహుని ఆ పిలుపు అంగీకరించాడు కాబట్టి, దేవుని పిలుపుకు లోబడ్డాడు కాబట్టి, దేవుడు ఆ ఓడ అనే ద్వారంలో దాచి, మరి ఎంచక్కా ఆయన రెక్కల నీడలో, ఆయన సురక్షితమైన నీడలో, ఆ సర్వశక్తిమంతుని చాటును దాచి, మరి ఈ జలప్రళయం అయ్యేదాకా ఆయనను రక్షించిన దేవుడు. అటువంటి దేవుడండి ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన రక్షణ ద్వారంలోకి, ఆశీర్వాదం అనే ద్వారంలోకి, ఆ పరిశుద్ధాత్మ అనే ద్వారంలోకి నిన్ను నన్ను పిలుస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. అంతేకాకుండా దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారిగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నీతిమంతులకు తెరవబడిన ద్వారాలండి ఇవి. నీతిమంతులుగా ఉంటున్నప్పుడు దేవుడు తెరిచే ద్వారాలు. ఈ లోకంలో మనం చాలా చాలా ద్వారాలు, ఇవన్నీ తాత్కాలికమైన ద్వారాలే. దేవుని యొక్క ద్వారం మన కొరకు తెరిచి ఉంచుతున్నాడు. ఆ ద్వారంలోకి మనం ప్రవేశిద్దాం. ఆయన సన్నిధిలోకి ప్రవేశిద్దాం. ఆ బలమైన పట్టణములోకి, ఆళ్ళైతే అక్కడ విజయ గీతముతో ఈ పాట పాడుతున్నారు. ఇదిగో మనమందరం బలమైన పట్టణం మన కొరకుంది. అది రక్షణ, దానికి ప్రాకారములుగాను, బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారమును తీయుడే అని వారు సంతోషముతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఆ దినమున, ఏ దినమున దేవుడి రాజ్యం వచ్చిన రోజున వాళ్ళెంతో సంతోషముతో ఆ యోధా దేశంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రకటిస్తున్నారు. ఆ బలమైన పట్టణం గురించి, దేవుని పట్టణం గురించి, ఆ పరిశుద్ధ పట్టణం గురించి, నూతన యెరూషలేము గురించి, ఆయన రాకడ యొక్క మరి రాకడ యొక్క
ఆ నూతన యెరూషలేము యొక్క పట్టణాన్ని గురించి ప్రవచిస్తున్నారు. ఈరోజు దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. రండి ఆ రక్షణ ద్వారంలోకి ప్రవేశించండి. ఆ మరి ఆశీర్వాదం అనే ద్వారంలోకి ప్రవేశించండి అంటున్నాడు. ఆయన సన్నిధి ద్వారంలోకి ప్రవేశించండి అని మనల్ని పిలుస్తున్న దేవాది దేవుడు. ఎలా ఉండాలి? న్యాయంగా, సత్యంగా నడుచుకోవడమే ఆయన కోరుకుంటున్నవి. ఆయన సత్యముగా ఉండమని అడుగుచున్నాడు. ఎందుకంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసేస్తుంది. స్వతంత్రులు చేసేస్తుంది. దానియేలును చూసినప్పుడు ఆ దానియేలు తను అక్కడ శాసనం దానియేలు దగ్గర శాసనం వచ్చింది. ఇదిగో ప్రార్థన ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే రాజుకు కాకుండా వేరే ఎవరికైనా మరి వారి మొక్కుబళ్ళు వాళ్ళని ప్రార్థన చేసి వాళ్ళ విన్నపములు చెల్లించుకుంటున్నారో వారిని అక్కడ సింహాల బోనులో పడవేయాలని, వారిని హతము చేయాలని ఒక శాసనం ఏర్పడితే, కానీ దేవుడు యొక్క విశ్వాసంతో, దేవుని యందు విశ్వాసముతో, దేవునితో నడుస్తున్న దానియేలు మరి దేవుని విడవకుండా ముమ్మారు దేవుని యొక్క మరి ప్రవేశ ద్వారం వైపు, యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి మోకాళ్ళున్ని ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. అటువంటి దానియేలు వంటి విశ్వాసం మన జీవితాల్లో ఉంటూ ఉండాలి. దానియేలు అలా ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడున్న ఆ ప్రధాన మంత్రులు అందరూను మరి ఆ శాసనాన్ని బట్టి రాజుకు అప్పగించి, ఇదిగో రాజు ఇతని ఇతను మనం చేసిన శాసనాన్ని ధిక్కరించాడు కాబట్టి ఇతను హతం చేయాలన్నప్పుడు దానియేలును తీసుకెళ్ళి సింహాల బోనులో పడవేసిన, సింహాల నోరును మూసివేసిన గొప్ప దేవుడండి. నీతి గల జనమును దేవుడు ఆశ్రయించే దేవుడండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన సత్యాన్ని ఎరిగిన వారిని ఆయన స్వతంత్రులుగా చేస్తాడు. అక్కడ సింహాల నోరు మూయించిన దేవుడు, అక్కడ ఎటువంటి ఆపద కలగకుండా మరి దేవుడు దానియేలుకి రక్షకుడుగా ఉన్నాడండి. ఎంత గొప్ప ఆయన సన్నిధి అక్కడ ఆయనకు తోడుగా ఉంది. ఎటువంటి ఆపద, హాని కలగకుండా దానియేలును రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సత్యమైన మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన జీవమైన మార్గంలో నడుస్తున్నప్పుడు మనల్ని ఆయన రక్షించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. ఎంత గొప్ప కృప చూపించాడంటే ఆయన రాజుగారు, రాజుగారు అక్కడికి వచ్చి అడుగుతున్నారు. 20వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ అధ్యాయంలో అంటున్నాడు. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీ సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతన్ని అడిగాను. ఏమని అడుగుతున్నాడండి? ఇదిగో నువ్వు జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలుస్తున్నాడు. ఒక అన్యుడు దేవుణ్ణి కుమారుణ్ణి, దేవుడిని ఆరాధిస్తున్న సేవకుడిని పిలుస్తున్నాడు. జీవముగల దేవుని సేవకుడా అని. అవును, నిన్ను బట్టి నన్ను బట్టి సరియైన మార్గంలో, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ లోకమంతా నిన్ను నన్ను ఆయన గమనిస్తూ ఉంటారు. ఈ లోకం గమనిస్తూ ఉంటుంది. ఎలా మార్గంలో నడిపిస్తున్నావు? ఏ సత్యమైన మార్గంలో నడుస్తున్నావా? జీవగల మార్గంలో నడుస్తున్నావా? యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్నావా? ప్రేమ కలిగిన మార్గంలో నడుస్తున్నావా అని ఈ లోకం మనల్ని గమనిస్తూ ఉంటది. అక్కడ రాజుగారు వచ్చి మరి దానియేలును జీవముగల దేవుని సేవకుడా అని పిలుస్తున్నాడు. అవును, ఆయన దేవుని యొక్క రుచిని తెలుసుకున్నాడు కాబట్టి, ఆ జీవాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దానియేలును జీవముగల దేవుని సేవకుడా అని పిలుస్తున్నాడు. నువ్వు రోజు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించినా అని అడుగుతున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా అనెను. ఎంత గొప్ప దేవుడండి. దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలి. దానియేలు అక్కడ నిర్దోషిగా కనబడుతున్నాడు, న్యాయంగా కనబడుతున్నాడు, యథార్థమైన మార్గంలోకి నడిచిన దానియేలు వలె కనబడుతున్నాడు. అందుకే దానియేలు, నీవు నాకు బహుప్రియుడు అని దేవుని చేత పిలువబడుతున్నాడండి. ఎంత గొప్ప కృప అండి. మనము సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, న్యాయంగా ఉంటున్నప్పుడు ఆయనే మన కొరకు పరమును విడిచి, గగనమును విడిచి దిగివచ్చే దేవుడండి. మన కొరకు అద్భుతాలు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసేస్తాడు. మనల్ని జీవ మార్గంలో నడిపించేస్తాడు. ఆయనకి సత్యవర్తనులు అంటే ఆయనకి ఇష్టం అండి. అందుకే ఆయనే దిగివచ్చి ఆ సింహాల నోరు మూయించివేసి
చేసి మరి ఎటువంటి హాని కలగకుండా దేవుడు తోడుగా ఉన్నాడండి. ఈరోజు నువ్వు నేను ఆయనకిష్టలుగా మారిపోతూ ఉండాలి. ఆయన రాజ్యంలోనికి రమ్మంటున్నాడు కాబట్టి, ఆయన పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే దేవుని యొక్క సత్యాన్ని ఆచరించచ్చు. నీతిగల జనముగా మనం ఉన్నప్పుడు ఆయన మన కొరకు ద్వారాలు తెరిచే దేవుడు, మనల్ని స్వతంత్రులుగా చేసే దేవుడు. ఆయనే మనకు సత్యము, డాలును, కేడమునై ఉన్న దేవుడు. అంతేకాకుండా ఆయన మన అంతరంగంలో సత్యమునే కోరుచున్నాడు. ఎందుకంటే మనకు జ్ఞానం ఇవ్వాలని, మన పవిత్రపరచాలని ఆయన కోరుకుంటున్న దేవుడు. ఆయనకిష్టలుగా మారాలని ఆయన మనల్ని కోరుకుంటున్న దేవుడు. దేవాది దేవుడు ఆయన ఆత్మస్వరూపి అయి మనకు మనకు సర్వము ఆయన తెలియజేసే దేవుడండి. సర్వ సత్యములోనికి మనల్ని నడిపించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన కోరుకుంటున్నది ఒక్కటే, ఆయన ఆ తెరిచిన ద్వారాల్లోకి మనం ప్రవేశించాలి అంటే మనం సత్యమును ఆచరించు నీతిగల జనముగా ప్రవేశించినట్లు ద్వారాలు మన కొరకు ఆయన తెరవజేస్తున్న దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి నా ఎద్దకు రండి, మీ కొరకు మంచి పట్టణాన్ని, బలమైన పట్టణాన్ని మీ కొరకు ఏర్పాటు చేశాను. రక్షణ దానికి ప్రాకారములుగాను బురుజులుగాను కట్టాను. మనం అందులోకి వెళ్ళినప్పుడు ఆ ఆ ఆ రాజ్యంలోకి, ఆ పట్టణంలోకి మనకి ప్రవేశించినప్పుడు ఆయన ప్రాకారములంట, ప్రాకారములు బురుజులు మన కొరకు గట్టిగా దిట్టముగా కట్టించాడండి. బలమైన పట్టణంలోని ఆయన బలమైన కౌగిట్లో, ఆయన బలమైన హస్తముతో మనల్ని ఆదుకునే దేవుడు. అటువంటి దేవుని యొక్క పట్టణంలోకి మనం ప్రవేశించడానికి, ఆయన సత్యమైన మార్గంలోకి, ఆయన సత్య స్వరూపి యొక్క ఆత్మను మనం పొందుకునే వారిగా, ఆయనకిష్టులుగా, ఆయన యొక్క మార్గములో, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్న దేవుని మార్గములో, యేసుక్రీస్తు యొక్క మార్గములో, యేసు నామములోకి మనం ప్రవేశిద్దాం. దేవుడు మన కొరకు Let ద్వారం me give you this all girls hack on how I find the most value packed starter coffee. Most people listen to the coffee that turn off me, but there are some really ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాతి దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపా, కరుణ, కటాక్షములు దేవా మా మీద కుమ్మరించే దేవా. నీ విలువైన మాటలతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడా, నీ పరిశుద్ధ మాటలతో దేవా అయ్యా, ఇదిగో నీ స్వరముతో దేవా మాతో మాట్లాడిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, బలమైన పట్టణం ఒకటి ఉన్నది, రక్షణ దానికి ప్రాకారములుగాను పురుషులుగాను అయ్యా ఇదిగో మా కొరకు నియమించి ఉన్నవాడా. ఇదిగో తండ్రి, దానిలోకి దేవా మేము ప్రవేశించాలి అంటే దేవా సత్యమును దేవా అయా సత్యమును ఆచరించుచు దేవా అయా నీతిగల జనముగా ప్రవేశించినట్లు దేవా ద్వారాలు తెరవచేమని మా కొరకు దేవా ద్వారాలు తెరిచిపెట్టిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. దయతో మమ్మల్ని దేవా పిలుచున్నవాడా అయా నీ కౌగిట్లో దాచుకోవాలని, నీ బలమైన కౌగిట్లో దేవా అయా నీ సర్వశక్తి గల నీడలో మమ్మల్ని దాచిపెట్టాలని దేవా అయా ఇదిగో మహోన్నతిని చాటునే దేవా మమ్మల్ని భద్రపరచాలని దేవా నీ రక్షణ అనే ప్రాకారం గల పట్టణంలోకి దేవా బలమైన పట్టణంలోకి దేవా మమ్మల్ని పిలుచున్నవాడా, మా కొరకు ద్వారాలు తెరిచినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపా, కరుణ, కటాక్షములు దేవా మా మీద కుమ్మరిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకే దేవా అయ్యా తండ్రి వద్ద విజ్ఞాపన చేర్చున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవా మా కొరకే విజ్ఞాపన చేస్తున్న నా గొప్ప కాపరి నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఆ దేవా ఇదిగో తండ్రి ఆదరణకర్తను మేము పొందుకోవాలని దేవా, సత్య స్వరూపి యొక్క ఆత్మను మేము పొందుకోవాలని దేవా తండ్రి యొద్ద విన్నపం చేయుచున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా యేసయానికి కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, సత్య స్వరూపి యొక్క ఆత్మను మేము పొందుకున్నప్పుడు దేవా మమ్మల్ని సర్వ సత్యములో
మార్గంలోకి దేవా మమ్మల్ని నడిపించున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప కృపను మా మీద కుమ్మరిస్తున్నావాడా అయ్యా. ఇదిగో తండ్రి మాకు జరగబో సంగతులను దేవా మాకు తెలియజేయడానికి దేవా అయ్యా. ఇదిగో తండ్రి నీ సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీ సత్య స్వరూపయోగ ఆత్మను మా మీద కుమ్మరించున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా సత్యవర్తులు నీకు ఇష్టలు అంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా అంతరంగంలో దేవా అయ్యా సత్యమునే కోరుచున్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో మా అంతరంగంలో సత్యం ఉన్నప్పుడు దేవా నీ జ్ఞానాన్ని మాకు దయచేస్తాను అంటున్నావు అయ్యా. మమ్మల్ని పవిత్రులుగా మార్చడానికి దేవా ఈ సోపుతో మమ్మల్ని కడగడానికి దేవా మమ్మల్ని సత్యం అనే మార్గంలో నడిపించవచ్చున్నానయ్యా. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నాను. సత్య సంతురాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్న దేవాది దేవా ఇదిగో మమ్మల్ని సరి అయిన మార్గంలో, జీవ మార్గంలో దేవా సత్యమనే మార్గంలో దేవా మమ్మల్ని నడిపించే కృప మాకు దయచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సహాయం మాకు దయచేస్తున్నాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నవడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. న్యాయముగా దేవా అయ్యా యథార్థముగా దేవా నీతిని అనుసరించుచు దేవా నీ సన్నిధిలో ఉండే కృప మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీ రక్షణ ద్వారాన్ని మా కొరకు తెలియజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆశీర్వాదం అనే ద్వారాలు మాకు తెలియజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మ అనే ద్వారాన్ని మా కొరకు తెలియజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ స్వరమును విని దేవా ఎవరైతే ద్వారాలు తెరుస్తున్నారో దేవా ఇదిగో వారి హృదయాలతో నువ్వు మాట్లాడమడొచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి వారి హృదయాలకు కావాల్సిన శాంతను దయచేయమడొచ్చున్నాను. వాళ్ళకి ఇదిగో తండ్రి ఆదరణకర్తైన ఆత్మను కుమ్మరించబడుచున్నాను. నీ రక్షణతో కుమ్మరించబడుచున్నాను. నీ ఆశీర్వాదంతో నింపడుచున్నాను. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నోవాహును ఇదిగో తండ్రి అపాయకరమైన పరిస్థితుల నుంచి, జలప్రలయం నుంచి కాపాడినవాడా ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా దేవా మా గాఢాంధకార పరిస్థితిలో, అపాయకరమైన పరిస్థితిలో దేవా మా కుడి ఎడమలు నీడగా నువ్వు ఉండే దేవా మా చుట్టూ కంచి వేసి దేవా అయ్యా నువ్వు మమ్మల్ని దేవా నీ బలమైన పట్టణంలో చేర్చుకుని దేవా నీ బలమైన కౌగిట్లో చేర్చుకుని దేవా నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా బహు ప్రియుడుగా అనిపించుకున్న దేవా నిర్దోషిగా దేవా ఎంచబడిన దేవా ఇదిగో తండ్రి దానియాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సింహాల నోరును మూయించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రాజుగారి చేత దేవ ఇదిగో దేవా అయ్యా ఇదిగో జీవము గల దేవుని సేవకుడా అని దేవా వినిపించుకునే గొప్ప కృప దయచేసిన వాడా ఇదిగో తండ్రి జీవాన్ని మేము కలిగి ఉంటుండగా దేవా అయ్యా నిన్ను కలిగి మేము జీవిస్తుండగా దేవా అయ్యా నిన్ను కలిగి మేము దేవా మేము జీవిస్తుండగా నీ సహాయం మాకు దయచేయబడొచ్చున్నాను. నీ జీవము గల సేవకులుగా దేవా నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా దేవా పరిశుద్ధ పాత్రలుగా దేవా మా హృదయాల్లో దేవా ఎల్లప్పుడూ సత్యమునే దేవా ఇగో మంత్రంలో సత్యమనే ఉంచబడొచ్చున్నానయ్యా. యథార్థమైన జీవితాలు మాకు దయచేయబడొచ్చున్నాను. మమ్మల్ని సత్యమైన మార్గంలో నడిపించబడొచ్చున్నాను. నీతి గల జనులుగా దేవా నీ రాజ్యంలోకి ప్రవేశించే కృపను దేవా నాకు మాకు అందరికీ దయచేయమని నీ కృపాదీవుని ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.